కళ్యాణ అంతరంగ శ్రోతలకి నమస్కారం. నన్ను ఆదరించి, ప్రోత్సహించి, ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. అవే నాకు ముందుకెళ్ళడానికి, మరిన్ని జ్ఞాపకాలు పంచుకోవడానికి దోహదం చేస్తున్నాయి. ఇంతకుముందు 2 ఎపిసోడ్స్‌లోనూ కొంతమంది విద్యార్థినుల విషయాలు, వివరాలు, వాళ్ళ వల్ల నేను నేర్చుకున్నటువంటి విషయాలు చెప్పాను. ఇప్పుడు మళ్ళా మామూలుగా ఇంటి గురించి, కెరియర్ గురించి, కాలేజీ గురించి నా అనుభవాలు, జ్ఞాపకాలు పంచుకుంటాను. మా చిన్నవాడు చిన్నప్పుడు జూకి, ఇందిరా పార్క్‌కి పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళేవాళ్ళం. అట్లాగే అక్కయ్య వాళ్ళు గోల్కొండలో ఉండడం వల్ల పిల్లలిద్దరితోనూ వాళ్ళని చూసుకోవడానికి ఉన్న భారతిని కూడా వెంట పెట్టుకొని స్కూటర్ మీద గోల్కొండకెళ్ళాం. అక్కడ మిగతావన్నీ ఇంతకుముందే చెప్పుకున్నాం. మా బావగారికి, పెద్ద బావగారికి సిగరెట్ల అలవాటు ఉండేది. మా చిన్నవాడు తదేక దృష్టితో అదే పనిగా ఆయన సిగరెట్ కాలుస్తుంటే, ఆ పొగ వదులుతుంటే అట్లా చూస్తూ చెయ్యి జాపేవాడు. ఆయన ఖాళీ సిగరెట్ ఒకటి వాడి చేతిలో పెట్టేవాడు. వాడు దాంతో ఆడుకుంటూ ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులు 2, 3 రోజులు ఉండేవాళ్ళం. ఆ 2 రోజులు వాడికి అలవాటు. ఇంటికొచ్చాక కూడా దాన్ని పట్టుకొని వస్తే నేను తీసేసాను. నేను తీసేసిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళాక వాడు ఏడుస్తుంటే మా చిన్నత్తగారు షాప్‌కెళ్ళి సిగరెట్ కొనుక్కొచ్చి వాడి చేతికి ఇవ్వడం కూడా గుర్తుంది. నెమ్మదిగా ఆ అలవాటు కూడా మాన్పించాం. మా పెద్దక్కయ్య కొడుకు ప్రభు, వాడు చిన్నుని, మా చిన్నవాడిని ఎక్కువ దగ్గరికి తీసేవాడు. దత్తపుత్రుడు అనేవాడు. చాలా ముద్దు చేసేవాడు. అట్లాగే మాకు ఇంతకుముందే చెప్పాను కదా, జాయింట్ ఫ్యామిలీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గది. మా గదికి రూమ్లో గోడకు ఆనుకొని మా అత్తగారి పర్మిషన్తో మా వారు కొన్ని అరలతో కూడిన సిమెంట్తో ఒక కబోర్డ్ కట్టించారు. ఆ పైనేమో తను వాయించేవారు సితారు, అది పెట్టేవారు. కింద ఆడియో క్యాసెట్లు, 3 క్యాసెట్లు ప్లే చేసే టేప్ రికార్డరు ఉండేది మా దగ్గర. ఒక పెద్ద గూట్లో దాన్ని పెట్టి, ఆ తర్వాత కాలంలో ఆ స్థానంలో టీవీని పెట్టారు. ఆ గూడు కింద గోడ కానించి డైనింగ్ టేబుల్ ఫోల్డబుల్ది 2 కుర్చీలు ఉండేవి. మా అక్కయ్య వాళ్ళు కానీ, మా చెల్లెలు వాళ్ళు కానీ, మా చిన్న ఆడపడుచు వాళ్ళు కానీ, మా పెద్ద ఆడపడుచు కొడుకు, అతను మస్కట్లో ఉండేవాడు, రాజశేఖర్, కుటుంబంతో వస్తేను ఎవరింటికి వచ్చినా సరే వాళ్ళు కూర్చోవడానికి, భోజనాలు చేయడానికి రూమ్లో ఆ డైనింగ్ టేబుల్ వేయడం, మళ్ళీ తీసి మడిచిపెట్టేయడం. అట్లాగే ఒకే గదిలో అయినా ఎన్నో సౌకర్యాలుగా ఆ గది ఉండేది. గోడకి ఒక గూడులాగా ఉండి అల్మారా దాని లోపలికి వెళ్ళేందుకు సౌకర్యం ఉండేది. ఒక పెద్ద అల్మారా, రెండోది గాడ్రేజ్ అల్మారా, చిన్నది మీడియం సైజుది ఉండేది. ఆ మీడియం సైజ్ అల్మారాలోనే నేను కొన్నాళ్ళు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకునేదాన్ని లాకర్లో. పక్కన ఒక చిన్న ఖాళీ జాగా ఉంటే పెద్ద అల్మారా పక్కకి, అక్కడ ఖాళీలో వెళ్ళిపోవడానికి వీలుగా ఆర్డర్ ఇచ్చి ఒక పొడుగాటి అల్మారా తయారు చేయించాం. దానిలో పిల్లల వస్తువులు ఉండేవి. పైన పెద్దవాడికి, కింద చిన్నవాడికి. వాళ్ళిద్దరికీ కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా కార్ల పిచ్చి. పైగా స్టిక్కర్లు అవన్నీ ఉండేవి. అప్పట్లో స్పెల్లింగ్స్తో స్టిక్కర్లు వచ్చేవి. ఇద్దరు కూడా చైతన్య, ఆదిత్య లేదా విజయ్, ప్రేమని ఆ కబర్డ్ల మీద అంటించుకునేవాళ్ళు. ఎన్నో బొమ్మలు కూడా వాటి మీద ఉండేవి. కార్ల బొమ్మలే కాకుండా విడిగా స్టిక్కర్స్ కూడా వాళ్ళకి ఇష్టమైనవన్నీ అంటించుకునేవాళ్ళు. అదొక షోపీస్ లాగా కూడా కనిపించేది. తర్వాత ఎప్పుడైతే అల్మారా కట్టించామో అందులో మా వారి ఫ్రెండ్ క్రిస్టఫర్ అని ఉండేవారు. ఆయన దగ్గర నుంచి వీసీఆర్ తీసుకొచ్చేవారు. అది టీవీకి అనుసంధానించి క్యాసెట్స్ కూడా ఆయన ఇస్తే పిల్లలంతా మా రూమ్లో చేరేవాళ్ళు. చెప్పాను కదా, చుట్టుపక్కల పిల్లలు, మా ఇంట్లోనే పిల్లలు ఉండేవాళ్ళు. అందరూ గుమిగూడి అందులో టామ్ అండ్ జెర్రీ ఒకటి, మాయాబజార్ ఒకటి, కొన్ని కార్టూన్ పిక్చర్స్,
ఇవి క్యాసెట్స్ తీసుకొచ్చి ఆయనే క్రిస్టఫర్ గారు ఇచ్చారు. అవి పిల్లలకి చూపించడం. అందరూ అసలు ఎంత సందడిగా ఉండేదో మా గది. చాలా పిల్లలంతా ఒక చోట చేరి చాలా సంతోషం అనిపించేది. తర్వాత ముందర మా పెద్ద అంటే వీళ్ళ అన్నయ్య, డాక్టర్ తోడికోడలు వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. తర్వాత మేము ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఫ్రిడ్జ్ కొన్నాం. అందరి దగ్గర ఉన్నలాంటిది కాకుండా జెనిత్ కంపెనీది ఫ్రిడ్జ్. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే మాటి మాటికి తీసి పెట్టకుండా మంచినీళ్ళు బయట నుంచే తీసుకోవడానికి అంటే పిల్లలకి అనువుగా ఉండేటట్టుగా అది కొన్నాం. చాలా చిన్న సైజు. ఇవి అంటే ఒకే గదిలో ఉన్న ఇన్ని సౌకర్యాలతో ఉండడం నిజంగానే చాలా ఆనందంగా అనిపించేది. వాడు పుట్టాక రాంబాబు అని ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. అతన్ని ఇంటికి పిలిచి సంవత్సరం పుట్టినరోజు అయిన తర్వాత మా అత్తగారు, మామగారితో కలిసి మేము పిల్లలు ఫోటో తీసుకున్నాం. అట్లాగే మా చిన్నత్తగారు తారాబాయి, అట్లా మా చిన్న మామగారు పాండురంగం గారులతో కూడా కలిసి ఫోటో తీసుకున్నాం. వాళ్ళంతవరకు కలిసి ఫోటోలు తీసుకున్నది గుర్తులేదని మా చిన్న మామగారు చెప్పేవాళ్ళు. అట్లా ఎగ్జిబిషన్కి వెళుతూ ఉండేవాళ్ళం తరచు. ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. ఈ పిల్లలు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళితే ఒకసారి మేము పిల్లలు, మరోసారి చెల్లెలు మరిది కలిసి వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రత్యేక ఆకర్షణ ఇప్పటికి ఉందో లేదో తెలియదు కానీ మిర్చి బజ్జీలు ఒకటి, ఇంటికి కావాల్సిన సామాను ఒకటి. పిల్లలకు మాత్రం ముందు కార్ల షాప్కి వెళ్ళిపోయి అక్కడ బొమ్మలు, ఆ కారు బొమ్మలు రకరకాలవి కొని ఇద్దరు ఒకటే రకంవి ఇద్దరు కొనుక్కునేవాళ్ళు. అవి కొనుక్కోగానే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా ఎన్ని జమ కూడాయో మంచం మీద పెట్టి ఫోటోలు కూడా తీశారు మా వారు. ఇంకా కాలేజీ విషయానికి వస్తే నేను దుర్గా, జిఎల్కే దుర్గా కామర్స్ లెక్చరర్, స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్స్గా ఇంతకుముందు ఉండి కాన్వకేషన్ జరిగిందని చెప్పాను కదా. అదే సంవత్సరం కాలేజీ యాన్యువల్ డేకి నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. అప్పట్లో చాలా ఏళ్ల వరకు స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ ఉండేవి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, కల్చరల్ సెక్రటరీ ఇట్లా ఉండేవి. వాళ్ళకి యూనిఫామ్ కూడా కొనడం కొంతకాలం జరిగింది. ఆ సంవత్సరం నాగేశ్వరరావు గారు వస్తే గాంధీ భవన్ ముందర ఆ పిల్లలతో కలిసి ఫోటోలు, వాళ్ళని పరిచయం చేయడం, స్టేజ్ మీద నాగేశ్వరరావు గారు మమ్మల్ని సన్మానం చేయడం, నన్ను దుర్గని, అదొక మర్చిపోలేనటువంటి అనుభవం. అట్లాగే కార్డియోవాస్కులర్ యూనిట్ కోసం ఆంధ్ర మహిళా సభలో నాటక ప్రదర్శన, కోలాటం, స్టాఫ్తోనే ఆర్కెస్ట్రా ఇవన్నీ ఏర్పాటు చేశారు మా ప్రిన్సిపల్ గారు సరాజ్యలక్ష్మి గారు. కామేశ్వరి మేడం ఎర్రంశెట్టి సాయి గారి చేత అడిగి ఒక నాటకం రాయించారు. కోడళ్ళు వస్తున్నారు కిరసనాయిల్ తెండి అని దాని పేరు. అందులో లేడీ పోలీస్ ఆఫీసర్గా, ఇన్స్పెక్టర్గా నేను వేషం వేశాను. సీతా మేడము, సరస్వతి మేడము, లక్ష్మీ సుందరి మేడం, శేషమాంబ మేడం మేమందరం కలిసి ఆ నాటకం వేశాం. చాలా రక్తి గట్టింది, చాలా ప్రశంసలు కూడా వచ్చినాయి. మా ప్రిన్సిపల్ క్వార్టర్స్లోనే మేకప్ రూమ్ ఉండేది, అక్కడే డ్రెస్సింగ్. అదే రోజు జరిగినటువంటి ఇంకో కార్యక్రమంలో నాతో పాటు కృష్ణుడిగా ఆఫీస్ వై లలిత గారు, ఆవిడ మధురా నగరిలో డ్యాన్స్ చేసాం మేము. అందరూ కూడా పుష్టిగా ఉన్న రాధ, సన్నగా ఉన్న కృష్ణుడు అని కూడా కామెంట్ చేశారు. ఒక స్పిరిట్ అన్నమాట అది. అట్లాగే గిరిజా సత్యం మేడం మా అందరికీ కోలాటం నేర్పించారు. కొండెకు పూలు చుట్టరే అని కోలాటం ఆడుతూ అదో ప్రదర్శన. అవన్నీ మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు. ఆ రోజుల్లో శాంతా మేడము లీవ్లో వెళ్ళడం వల్ల ఆనందలక్ష్మి అనే ఆవిడ హిస్టరీ లెక్చరర్గా సబ్స్టిట్యూట్గా వచ్చింది. తను మాతో బాగా కలిసిపోయింది. అసలు ఏ కొత్త స్టాఫ్ వచ్చినా దాదాపుగా మా గ్రూప్తోనే కలిసి ఉండేవాళ్ళు. కామేశ్వరి మేడంకి ఫోటోగ్రఫీ హాబీ. మేడంకి సంతానం చాలా ఆలస్యంగా కలిగింది. సీతా మేడం పిల్లలు శ్రీరామ్, శ్రీకాంత్, మా పిల్లలు ప్రేమాదిత్య, విజయ్ చైతన్య, ఆనందలక్ష్మి పిల్లలు ప్రమోద్, ప్రతాప్, కామేశ్వరి మేడం చెల్లెలి కొడుకు మా చిన్నవాడితోటి వాడని ఇంతకుముందే చెప్పాను,
వాడు చైతు, చైతన్య అతను కూడా. మేడం వాళ్ళ అబ్బాయి రమేష్ చంద్ర, చందు అని పిలుస్తారు. వీళ్ళందరికీ కలిపి కాలేజీలోనే ఒక రిపబ్లిక్ డే రోజున కామేశ్వరి మేడం గ్రూప్ ఫోటో తీశారు. అట్లాగే చందు పుట్టినరోజు నాడు కూడా మమ్మల్ని, మా పిల్లలందరినీ పిలిచి అందరికీ కలిపి ఫోటోలు తీయడం, అవి కూడా చాలా గుర్తుండిపోయినటువంటి విశేషాలు. మా తెలుగు డిపార్ట్మెంట్లో పద్మావతి మేడం పిహెచ్డి కోసం లీవ్ పెట్టారు. అప్పుడు దంటు విజయేశ్వరి గారు, ఆవిడ సబ్స్టిట్యూట్గా వచ్చారు. ఆవిడ అంతకుముందే ఫ్రెంచ్ కూడా క్లాసెస్ చెప్పేవారు. సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఉండేది మా దగ్గర. మిసెస్ విశ్వనాథ్ గారు ఆవిడ ఉండేది. ఆ తర్వాత విజయేశ్వరి గారి క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఆవిడ కూడా మాతో పాటే చాలా సాన్నిహిత్యం ఏర్పడింది విజయేశ్వరి గారికి. ఆవిడ మంచి రచయిత్రి, ఎన్నో సాహితీ విశేషాలు ముచ్చటించేవారు. నవలలు, కథలు ఎన్నో బహుమతి పొందాయి ఆవిడవి. ఆవిడ లత సాహిత్యం మీద పరిశోధన చేశారు. ఎంత దగ్గర అయ్యారంటే మాకు, మేమంతా కలిసి వాళ్ళ ఇంటికి తరచూ వెళ్ళేవాళ్ళం. వెంకట్రావు గారు, నరసమ్మ గారు అని వాళ్ళ ఇంట్లో వంట చేసేవాళ్ళు చాలా కమ్మగా. తర్వాత కూడా వాళ్ళిద్దరూ, అంటే వెంకట్రావు గారు, నరసమ్మ గారు మా ఇంటికి వచ్చి పచ్చళ్ళు, కూరలు, వడియాలు తెచ్చివ్వడం కూడా మాకు చాలా చాలా జ్ఞాపకం ఉంది. ఇంటర్మీడియట్ వాల్యుయేషన్కి వచ్చింది. అంతకుముందు వరకు నాకు వాల్యుయేషన్ రాలేదు. మొదటిసారిగా వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది పరిచయస్తులు కనిపించడం. అప్పట్లో సెంట్రల్ లొకేషన్ ఉండేది, అంటే మిగతా ఊళ్ళ నుంచి కూడా తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేజీకి, ఇక్కడ సెంటర్కి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు. మెహబూబియా కాలేజీలో సెంటర్ ఉండేది. అక్కడ వాల్యుయేషన్లో నాకు మా ఎంఏలో క్లాస్మేటు శోభ, అట్లాగే చిన్నప్పటి ఫ్రెండ్ వజ్రరాణి కలిశారు. వజ్రరాణి అంతకుముందే బాబా గుళ్ళో ఒకసారి కనిపించింది. పలకరించాం, మాట్లాడాం. కానీ ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా పరిచయం అయింది, అంటే మళ్ళా సాన్నిహిత్యం ఏర్పడింది ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ దగ్గర. తను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేసేది, ప్రిన్సిపల్గా కూడా చేసింది. అందుకని తను హయ్యర్ పొజిషన్లో ఉంటే నేను వాల్యుయేషన్కి ఉండేదాన్ని. లంచ్ అవర్లో కలవడం అట్లా ఉండేది. శోభ మా ఇంట్లోనే ఉండి మే ఇద్దరం కూడా, అంటే ఒక 3-4 రోజులు ఇక్కడే ఉండేది. తర్వాత అక్కడికి వెళ్ళి రావడం, ఇంట్లో కూడా పిల్లలకి భోగి పళ్ళు పోస్తే తను కూడా ఉండడం తటస్థించింది. ఆ వాల్యుయేషన్ సెంటర్లో మసన చెన్నప్ప గారు, తర్వాత ఆయన యూనివర్సిటీ లెక్చరరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా అయ్యారు. పద్మిని గారు, చిత్తరంజన్ గారి భార్య పద్మిని గారు మంచి కవయిత్రి, మంచి స్నేహశీలి కూడా. రమాదేవి అనేటువంటి ఒక జూనియర్ కాలేజీ లెక్చరరు. తర్వాత మా నాన్నగారు స్టూడెంట్ పింగళి జగన్నాథం గారు. ఇట్లా చాలామంది ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ముగింపు సందర్భంలో కవి సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇట్లా ఒక 3-4 రోజులు వాల్యుయేషన్ అవుతూనే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. అది చాలా కొత్తగా, అంటే అది ఎక్స్ట్రా సంపాదన అనమాట. వచ్చింది అన్న సంతోషం ఉంటే నేనేం చేసేదాన్ని అంటే, కాలేజీ నుంచి, అంటే మెహబూబియా కాలేజీ సెంటర్ నుంచి పక్కనే బషీర్బాగ్లో పారల్ టాయ్స్ సెంటర్ అని ఉండేది. అక్కడికి వెళ్ళి పిల్లలిద్దరికీ ముందు ఏవో ఒక బొమ్మలు, ఎక్కువగా జిఐ జో బొమ్మలు అప్పుడు ఉండేవి, అవి, అట్లాగే ట్రక్, కారు, ఇట్లాంటి బొమ్మలు కొనిచ్చేదాన్ని. పిల్లల్లో కనిపించే సంతోషం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఏదన్నా వస్తువు కొనుక్కోవచ్చు కదా అనేవాళ్ళు, కానీ నాకు పిల్లల సంతోషానికి ముందు ఇంకేమీ కనిపించేవి కాదు. ఇంకా ప్రతిరోజు కూడా పొద్దున పూట నేను వెళ్ళిపోయేదాన్ని. సాయంకాలం పూట ఆఫీసు, మా వారి ఆఫీసు పక్కనే కావడం వల్ల రోజు తను వచ్చి నన్ను తీసుకెళ్ళడం, ఇంటికి తీసుకురావడం. అక్కడే కామేశ్వరి మేడం గారి పినిమావ గారి అబ్బాయి శేషు, వాళ్ళ ఆవిడ మధులత, వీళ్ళతో పరిచయం ఏర్పడి చాలా సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. ప్రతిరోజు వీళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లా ఆ వాల్యుయేషన్ కూడా ఎన్నో రకాల పాఠాలు నేర్పింది. అంటే తప్పులు పట్టడం మొదట, ఆ తప్పులు దిద్దుకోవడం, ప్రతిరోజు కొన్ని పేపర్లు
హెడ్కి ఇవ్వడం, ఆ చీఫ్ ఎగ్జామినర్కి, అందులో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడం. మొదట్లో కొంచెం నెమ్మదిగా వాల్యుయేషన్ చేసేదాన్ని. తర్వాత నేను కూడా వేగం పుంజుకొని రోజుకిన్ని అని ఉండేవి. చాలా సందడిగా, సంతోషంగా గడిచేవి. చాలా బాగుండేది ఆ వాల్యుయేషన్ కూడా. అది కూడా నేను మర్చిపోలేనటువంటి జ్ఞాపకాల్లో ఒకటి. ఇవన్నీ కూడా మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు. మిగతావన్నీ కూడా తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పటికే స్వస్తి.